వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో ఉదయం చేసినటువంటి వీడియోలో ఈరోజు మార్క్స్ యాడింగ్కి సంబంధించినటువంటి కొంత అప్డేట్ చెప్పేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను చెప్పడం అనేది జరిగింది. అందుకు సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే పర్సనల్ కాల్ చేస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో నేను మీ కాల్స్ అన్నీ కూడా ఎత్తి నేను మీకు సమాధానం చెప్పలేను, దయచేసి అదేమనుకోవద్దు. సో ఇంకా మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి యాక్చువల్గా మన కేసు 5/5/2025 లిస్టింగ్ అవడం అనేది జరిగింది. ఆ రోజు మనకి హీరింగ్కి రాలేదు. 6వ తారీఖు లంచ్ మోషన్లో తెప్పిద్దామని చెప్పేసి చూసినప్పటికీ కూడా ఈ యొక్క కేసు లంచ్ మోషన్లో కూడా తీసుకోలేదు. అలాగే ఎవరైతే హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారో, అలాగే హైట్ డిస్క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో, అలాగే ఏజ్ విషయంలో కూడా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురికి వారు వేసినటువంటి కేసులు ఫేవర్గా రావడం, వాళ్ళని మెయిన్స్ రాత పరీక్షకు అలో చేయమని చెప్పేసి చెప్పడంతో ఎవరైతే ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారి యొక్క లాయర్ గారిని కలిసి రేపు కోర్టు హాల్ నెంబర్ 19లో మన యొక్క కేసు హీరింగ్కి వచ్చేలా చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ అందుకు సంబంధించినటువంటి కోర్టు స్లిప్ను కూడా చూస్తున్నారు. సో రేపు మనకు ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసు హీరింగ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రేపు కానీ మిస్ అయితే ఎల్లుండి అయినా పడేటటువంటి అవకాశం మ్యాక్సిమం ఉందన్నమాట. సో మనకు వచ్చేసరికి మార్క్స్ యాడింగ్ కేసు రేపు ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ కారణంగా నేను కొన్ని పరిస్థితుల్లో వీడియోలు కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందుకోసం నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఒకవేళ ఏదైనా మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఏదైనా పోలీస్ నోటిఫికేషన్ మనకు నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే వీడియో చేయలేని పక్షంలో అందులో డెఫినెట్గా నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి ఈ వీడియో చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కండి. థ్యాంక్ యూ.